ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవులు మరోసారి కాల్పుల మోతతో మారుమోగాయి. భద్రతా దళాల ఎన్కౌంటర్లో 5గురు మావోయిస్టులు చనిపోయారు. పీడియా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు సుప్రీం కేశవరావు చనిపోయారు. మరోవైపు 2026 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రైట్, ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ పై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఎన్కౌంటర్ లో నిన్న 27 మంది, ఇవాళ 5గురు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్కౌంటర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లోని పీడియా అటవీ ప్రాంతంలో కాల్పుల మూతలు కొనసాగుతున్నాయి. ఓవైపున భద్రతా బలగాలు, మరోవైపున చూసినట్టయితే మావోయిస్టులకు మధ్య కూడా ఈ ఎదురు కాల్పులో చూసినట్టయితే 5గురు మృతి చెందినట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. నిన్న చూసినట్టయితే నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఈ సెర్చ్ ఆపరేషన్ కావచ్చు, ఈ ఎన్కౌంటర్లో చూసినట్టయితే సుప్రీం కమాండర్ అయినటువంటి నంబాల కేశవరావుతో పాటుగాను 27 మంది నక్సల్స్ చనిపోయారు. ఆ ఘటన తర్వాత కూడా ఇప్పటికే నక్సల్ సంబంధించినటువంటి ప్రభావిత రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మొత్తం మీద మళ్ళీ నక్సల్స్ ప్రతీకారచ్చ దాడులతోటి కూడా వాళ్ళు చర్యలకు పాల్పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే హోం శాఖ కూడా ఇప్పటికే అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే మొత్తం మీద కూడా ఇంకా సిఆర్పిఎఫ్, అదేవిధంగా డిఆర్జీ సంబంధించినటువంటి బృందాలంతా కూడా ఈ నారాయణపూరు, సుక్మా, దంతెవాడతో పాటుగాను బీజాపూర్కు సంబంధించినటువంటి జిల్లాలలో పెద్ద ఎత్తున ఈ నక్సల్ సంబంధించినటువంటి వాళ్ళ కోసము సెర్చ్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే మొత్తం మీద ఈ పీడియా అటవీ ప్రాంతంలో మరోసారిగా ఈ ఎన్కౌంటర్ తోటి పెద్ద ఎత్తున కాల్పుల మూతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నక్సల్స్ మరో 5 మంది చనిపోవడంతో కూడా వరుసగా మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొత్తం మీద చూసినట్టయితే పార్టీకి సంబంధించినటువంటి సుప్రీం కమాండర్గా ఉన్నటువంటి నంబాల కేశవరావు చనిపోవడం, అదేవిధంగా పార్టీ చూసినట్టయితే ఛత్తీస్గఢ్కి సంబంధించి అబుద్మద్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతాలైనటువంటి బీజాపూర్ కావచ్చు, నారాయణపూరు, సుక్మా, దంతెవాడ ఇలాంటి ప్రాంతాలలో చాలా ఎత్తున పెద్ద ఎత్తున మావోయిస్టులు ఈ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుంటున్నారనే సమాచారం మేరకు మాత్రము పెద్ద ఎత్తున పోలీసు బలగాలంతా కూడా ఈ అడవులన్నింటిని కూడా చుట్టుముట్టడం జరిగింది. ఈ క్రమంలోనే నంబాల కేశవరావు ఇక్కడ దాగి ఉన్నారనే సమాచారం మేరకే పారామిలిటరీ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలైనటువంటి డిఆర్జీ బృందాలంతా కూడా ఈ అడవులను చుట్టుముట్టి నిన్న ఎన్కౌంటర్ కొనసాగినటువంటి క్రమంలోనే 27 మంది నక్సల్స్తో పాటుగాను నంబాల కేశవరావు మరణించడంతో పార్టీకి తీరని నష్టం కొనసాగుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇవాళ జరిగినటువంటి పీడియా అటవీ ప్రాంతంలో చూసినట్టయితే మరో 5గురు చనిపోవడం, మొత్తం చూసినట్టయితే వరుస ఎన్కౌంటర్లతోటి మాత్రం ఆపరేషన్ కగార్కు సంబంధించినటువంటి దూకుడు మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది మార్చిలోగా కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నక్సల్స్ను అంతమొందించడమే తమ ధ్యేయమని, లక్ష్యమని అంటూ కూడా ఇప్పటికే ఓ వైపున హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రకటించడం, అదేవిధంగా ప్రధానమంత్రి ఆ చర్య మొత్తానికి డైరెక్షన్ ఇవ్వడం, మొత్తానికి ఇలాంటి సమయంలో చూసినట్టయితే ఇక నక్సల్స్ సంబంధించినటువంటి ఉనికి ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి ఈ మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి బార్డర్ ప్రాంతాలు కావచ్చు, మొత్తం మీద చూసినట్టయితే గత వారం రోజుల కింద చూసినట్టయితేనే ఈ ఆపరేషన్ కర్రగుట్టలలో జరిగినటువంటి పోలీసు బలగాలు జరిపినటువంటి కాల్పులలో చూసినట్టయితే కూడా అక్కడ కూడా 31 మంది నక్సల్ చనిపోయారు. నిన్నటి వరకు చూసినట్టయితే 54 ప్లస్ ఇవాళ జరిగినటువంటి 5 మంది, మొత్తం మీద సుమారుగా 59 నుంచి 60 మంది ఈ ఎన్కౌంటర్లలో వరుసగా చనిపోవడం, అదేవిధంగా 84 మంది పైగా కూడా నక్సల్స్ లొంగుబాట పట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక నక్సల్ సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఈ దండకారణ్యం బేస్డ్గా కొనసాగుతున్నటువంటి జిల్లాలపైనే ప్రధానంగా కేంద్ర పారామిలిటరీ బలగాలంతా కూడా ఫోకస్ పెట్టుకుంటూ కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాయి. ఇక నిన్న ఏదైతే మావోయిస్టు సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు చనిపోయినటువంటి క్రమంలో ఇక మొత్తం మీద వారిని అనుసరించి కూడా ఎవరైనా అంటే ఈ నంబాల కేశవరావుతో పాటుగా 27 మంది చనిపోయారు. కాబట్టి ఇంకా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఇంకా ఎవరు దాగి ఉన్నటువంటి నక్సల్స్ ప్రతీకార దాడులకు పూనుకునే అవకాశం ఉన్నందున మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా పోలీసు బలగాలంతా కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని కూడా కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది. మరోవైపున కూడా పోలీసు బలగాలంతా కూడా ఎప్పటికప్పుడు చాలా వరకు
మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉండాలని ఓవైపున కేంద్ర ఆదేశాల మేరకు ఇంకా చూసినట్టయితే ఈ అటవీ ప్రాంతం అంటే పీడియా అటవీ ప్రాంతం కావచ్చు, మాద్ అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మౌనిక.